రీసెంట్గా ఒక పేషెంట్ బటక్ దగ్గర నుంచి షాకింగ్ సెన్సేషన్ ఆఫ్ పెయిన్ అనేది వస్తుంది, కరెంట్ కొట్టినట్టే ఉంటుంది, లాగేస్తుంది అని చెప్పింది అనమాట. దీన్ని హిస్టరీ కనుక్కుంటే ఇంజెక్షన్ చేశారు కానీ రాంగ్ ప్లేస్లో చేశారని అర్థమైంది. దిస్ ఇస్ డాక్టర్ భారతి, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్, అకేపాలెం, వైజాగ్. దీన్ని పోస్ట్ ఇంజెక్షన్ పాలసీ అని కూడా అంటారు. జనరల్గా మనకి ఐఎం ఇంజెక్షన్స్ చేసుకునేటప్పుడు ప్రాపర్గా ఇంజెక్షన్ అనేది చేయలేదనుకోండి, బటక్స్లో కానీ ఆమ్లో కానీ సరిగ్గా చేయకపోతే మనకి నర్వ్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే నర్వ్ యొక్క ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది, దానివల్ల పెరాలసిస్ రావచ్చు, నర్వ్ వీక్నెస్ రావచ్చు, మజిల్ అట్రోపీ అవుతుంది, సమ్టైమ్ లాస్ ఆఫ్ ఫంక్షన్ కూడా జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే నర్వ్కి డైరెక్ట్గా ట్రామా, నీడిల్ వల్ల ట్రామా అయిపోతుంది. దానివల్ల డ్రగ్ యొక్క కెమికల్ రియాక్షన్ జరిగేసి నర్వ్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో దానికి అక్కడ ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఆగిపోయి అక్కడ ఫైబ్రోజ్ అయిపోతుంది. సో మన జనరల్గా కామన్గా ఎఫెక్ట్ అయ్యే నర్వ్స్ షయాటిక్ నర్వ్, యాక్సిలరీ నర్వ్, సమ్టైమ్స్ రేడియల్ నర్వ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్ల మనకి ఏం సిమ్టమ్స్ వస్తాయంటే ఎమ్మటే అన్న సిమ్టమ్స్ చూడవచ్చు, లేకపోతే 2-3 రోజుల తర్వాత సిమ్టమ్స్ చూడొచ్చు. ఆ ఇంజెక్షన్ సైట్ దగ్గర పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. వీక్నెస్, పెరాలసిస్ అనేది ఏ నర్వ్ సప్లై చేస్తుంది దాని యొక్క మజిల్స్ అనేవి అన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. గుచ్చుకుంటున్నట్టు, షాక్ సెన్సేషన్స్ లాంటివి. కొన్నిసార్లు ఏంటంటే ఆ మజిలే అట్రోప్ అయ్యే స్టేజ్లోకి వెళ్తుంది. మనకి దీనికి కొన్ని టెస్టులు చేస్తాము, ఈఎంజీ అలాంటివి చేస్తాము. మెయిన్గా క్లినికల్ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్.